దత్తపురాణం. నామమాత్రపు రాజుగా కిరీటం పెట్టుకొని కూర్చుందామంటే అప్పుడు మీ చేతుల్లో కీలుబొమ్మను అవుతాను. ఇది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు. ఇరుగు పొరుగు రాజ్యులు నవ్వుతారు, అవమానిస్తారు. నేను స్వయంగా నా అంతట నేను చేసుకోలేని పరిపాలన, పరుల మీద ఆధారపడిన ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేను, నిరపరాధుల్ని రక్షించలేను. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకరి ఇష్టాయిష్టాల ప్రకారంగా నిరపరాధుల్ని శిక్షింపజేయవచ్చు, అపరాధుల్ని విడిపించవచ్చు. నా పరిపాలన గుడ్డి దర్బారుగా ఉంటుంది. పాపఫలాలు మాత్రం మిగిలి నరకానికి పోతాను. నూరు కళ్ళతో పరిపాలన కొనసాగించినా తెలియక జరిగే అపచారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యం నరకం ధ్రువం అన్నారు. అలాంటి నీరు మరొకరి చేతుల్లో కీలుబొమ్మనైతే ఈ పుట్టుకలోనే ఇక్కడే నరకం అనుభవించవలసి వస్తుంది. ఏ జన్మలో ఎవరికి